డీటెయిల్ చూస్తే గ్లోబల్ సమ్మిట్ కాదు గోబెల్స్ సమ్మిట్ ను రేవంత్ సర్కారు నిర్వహిస్తుంది. దీంతో గుంపు మేస్త్రి గ్లోబల్ సమ్మిట్ డ్రామా అట్టర్ ఫ్లాప్ గా మారింది. తొలి రోజు పెట్టుబడులు తప్పుడు లెక్కలతో అడ్డంగా దొరికిపోయింది రేవంత్ గ్యాంగ్. లెక్కాపత్రం లేకుండా పెట్టుబడుల లెక్కలతో పేపర్లలో తప్పుడు లెక్కలు రాయించారు. జాతీయ మీడియా నుంచి వంది మాగద మీడియా దాకా పొంతనలేని అంకెల కారడిని చేయించారు. తొలి రోజు 1.8 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని జాతీయ పత్రికల్లో వార్తలొస్తే రేవంత్ అనుకూల మీడియాలో ఇష్టారాజ్యంగా పెంచేసి హెడ్లైన్స్ పెట్టాయి. 2.43 లక్షల కోట్లకు వెలుగు పత్రిక పెంచేసింది. ఈనాడు పత్రిక అయితే ఏకంగా పెట్టుబడులను 4 లక్షల కోట్లకు పెంచేసింది. గ్లోబల్ సమ్మిట్ కాదు గోబెల్స్ సమ్మిట్ ను రేవంత్ సర్కారు నిర్వహిస్తుంది. దీంతో గుంపు మేస్త్రి గ్లోబల్ సమ్మిట్ డ్రామా అట్టర్ ఫ్లాప్ గా మారింది. తొలి రోజు పెట్టుబడుల తప్పుడు లెక్కలతో అడ్డంగా దొరికిపోయింది రేవంత్ గ్యాంగ్. లెక్కాపత్రం లేకుండా పెట్టుబడుల లెక్కలతో పేపర్లలో తప్పుడు లెక్కలు రాయించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందజేస్తారు. లివిల్, గ్లోబల్ సమ్మిట్ లో పెట్టుబడుల తప్పుడు లెక్కలతో అడ్డంగా రేవంత్ గ్యాంగ్ దొరికిపోయినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఇవాళ ఏదైతే గొప్పగా చెప్పే గ్లోబల్ సమ్మిట్ అంతా గోబెల్ సమ్మిట్ అని మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. బీఆర్ఎస్ పార్టీ చెప్పింది వాళ్ళ అక్షరాల నిజమైంది. ఒక్కో పేపరు ఒక్కో రకంగా రాసింది. పెట్టుబడులకు సంబంధించి ఎలాంటి క్లారిటీ లేదు, పెట్టుబడుల విషయంలో ఎలాంటి స్పష్టత లేదు. ప్రధానంగా ఇంగ్లీష్ పేపర్లు ఒక రకంగా రాసినాయి, తెలుగు మీడియా ఒక రకంగా రాసింది. అంటే పూర్తిగా అంటే ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. పెట్టుబడులు ఆకర్షించడంలో పూర్తిగా లేకపోవడంతో ఈ విధంగా రాసినట్లు కూడా మనం ప్రధానంగా అర్థం చేసుకోవచ్చు. తొలి రోజు పెట్టుబడులు తప్పుడు లెక్కలతో అడ్డంగా దొరికిపోయింది రేవంత్ రెడ్డి అండ్ టీం. లెక్కపత్రం లేకుండా పెట్టుబడులు ఏదైతే వారికి అన్యాయాలకు సంబంధించిన వారికి పూర్తిగా సహకరించే మీడియా సైతం వల్ల తప్పుడు రాతలు రాసి పొంతనలేని అంకెల తొలి రోజు 1.8 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని జాతీయ పత్రికల్లో వార్తలు వస్తే రేవంత్ అనుకూల మీడియా ఇష్టారాజ్యంగా పెంచేసి హెడ్లైన్స్ లో వారికి సంబంధించిన వారి కేబినెట్ మంత్రికి సంబంధించిన ఒక పత్రిక 2.43 కోట్లు అని చెప్పేసి ఒక లక్షలని ఒక పేపరు. మరో రకంగా వారికి సంబంధించిన ఈనాడు వారి గురువుకు సంబంధించిన దగ్గర పేపరు ఇది ఈనాడులో ఏకంగా 3 పైచిలుకు లక్షలతో ఏకంగా 4 లక్షలు దాదాపు 4 లక్షల వరకు కూడా కోట్లు పెంచేసింది ఈనాడు. గురువు బాకా పత్రికలో శిష్యుడు వీరాలు అంటూ కూడా ఇవాళ మండిపడుతున్నారు. ఎన్ని కంపెనీలు వచ్చాయో లిస్టు లేదు, బయటకు పోగసే 10 లక్షల బ్రాండ్ వాల్యూ లేని కంపెనీలు 4,000 కోట్లు పెట్టుబడులు పెడుతుందంటే నమ్మాల్సిందేనా అని చెప్పేసి కూడా ఇవాళ సర్వత్రా వ్యక్తమవుతుంది. వాళ్ళ ఏదైతే మాజీ మంత్రి సీనియర్ నాయకుడు పొన్నాల లక్ష్మి ఈ పేపర్లకు సంబంధించిన క్లిప్పులను సైతం ఇవాళ ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. పూర్తిగా ఒక పేపర్కు మరో పేపర్కు పొంతన లేని అంకెల గారడితో ఇలా గారడి చేసిర్రు. వాళ్ళ ఏ పేపరు ఏ రకంగా ఇచ్చిందో స్పష్టంగా తెలిసిపోయింది. అంటే వీరి ఇచ్చిన పేపర్లకు సంబంధించి ఎలాంటి వాస్తవం లేదని మరొకసారి రుజువైంది. వాళ్ళ కేవలం అంగు ఆర్భటానికి తప్ప వందల కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళ లక్షల కోట్ల పెట్టుబడులని గొప్పలు చెప్పడమే తప్ప ఇందులో ఎలాంటి వాస్తవం లేదని మరోసారి రుజువైంది. పూర్తిగా తప్పుడు లెక్కలతో తప్పుడు ప్రచారంతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారే తప్ప ఇక్కడ పెట్టుబడులకు ఏమాత్రం ఆస్కారం లేదని మరొకసారి తెరదలమైపోయింది. గతంలో దావోస్ పర్యటనలో లక్షల కోట్లు అని చెప్పుకున్న కాంగ్రెస్ రేవంత్ రెడ్డి అనే టీం ఇవాళ గ్లోబల్ సమ్మిట్ తో గోబెల్స్ ప్రచారంకి తెరదిప్పింది. వారికి సంబంధించిన పత్రికలే ఇవాళ ఒక్కో పత్రిక ఒక్కో రకంగా వార్తలు వారిస్తే ఖచ్చితంగా ఇది ముమ్మాటికి ఎలాంటి ఈ పెట్టుబడులు లేదనేది ఆర్థిక నిపుణులు సైతం చెప్తున్నారు. పెట్టుబడులు పెట్టాల్సిన వారు ఈ విధంగా పెట్టరు. వాళ్ళ కేవలం 10 లక్షల
టర్నోవర్ ఉన్న కంపెనీ వేల కోట్ల పెట్టుబడులు ఏ విధంగా పెడుతుందంటూ కూడా వారంతా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా ఆ లెక్కలతోటి తప్పుడు లెక్కలతోటి గారెడి చేస్తున్నారు తప్ప ఇలా ఇంకా స్పష్టత లేదని మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు కుమార్. అయితే లివిల్ అంటే ఏ విధంగా చూడాలి? జాతీయ మీడియాలో ఒక విధంగా, ఆ తర్వాత ఇక్కడ మీడియా లేని అంకెర గారడి, ఇది ఏ విధంగా జరిగింది? దీనికి సంబంధించి ప్రభుత్వ పెద్దల నుంచి వచ్చిన సమాచారాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఏం చెప్తున్నారు మరి ప్రజలు? ప్రజలను గారడి చేసేందుకే ఈ తప్పుడు లెక్కలు అనేది మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. గతంలో దావోస్కు సంబంధించిన విషయంలో కూడా ఈ విధంగానే తప్పుడు లెక్కలను చూపించి తప్పుడు వార్తలను ప్రచురం చేశారు. ఇవాళ ఆనాడు దావోస్ నుంచి తీసుకొచ్చిన పెట్టుబడుల ఎక్కడున్నాయో కూడా ఇవాళ చెప్పలేని పరిస్థితి. ఇవాళ రాష్ట్రంలోని అనేక కంపెనీలు కూడా ఇతర రాష్ట్రాలకు ఇతర దేశాలకు తరలిపోతున్న పరిస్థితి ఒకవైపు ఉంటే, ఈ విధంగా మళ్ళీ దొంగ లెక్కలతోటి దొంగ ప్రచారంతో గోబెల్స్ ప్రచారమే చేస్తున్నారు తప్ప ఇలా వాస్తవం లేదని వాళ్ళ ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. చాలా మంది మేధావులు కూడా ఇదే చెప్తున్నారు. ఇవాళ ఎక్కడో ఒక దగ్గర డేరాలు వేసి ఆ కంపెనీలను ఆకర్షిస్తే వచ్చేవారు ఎవరు ఉండరు. ఇవాళ చాలా స్టేట్లు చాలా దేశాలు పెట్టుబడులు పెట్టేందుకు అనేక రకాలుగా పాలసీలు రూపొందిస్తాయి. అనేక రకాలుగా అక్కడ మనం ఆకర్షించేందుకు పెట్టుబడుల విషయంలో ఆయా దేశాల్లో ఆయా రాష్ట్రాల్లో కల్పించే వసతులను సౌకర్యాలను బట్టే పెట్టుబడులు పెడతారు తప్ప ఇలా ఒక దగ్గర డేరాలు వేసి ఆహ్వానిస్తే వచ్చేవారు ఎవరుండరు, పెట్టుబడులు పెట్టేవారు కూడా ఎవరుండరు అని చెప్పేసి కూడా సందర్భంగా చెప్తున్న పరిస్థితి కూడా ఇవాళ మనకు తాజాగా అర్థమవుతుంది. ఇదే లెక్కల విషయంలో ఇవాళ స్పష్టత లేకపోవడంతో మరొకసారి రేవంత్ అండ్ టీం అబస్పాలైంది. పూర్తిగా అవాస్తవాలతో అబద్ధపు లెక్కలతో తప్పుదో పట్టించేందుకే ఈ విధంగా ఒక గోబెల్స్ ప్రచారానికి తెరలేపారు. అందుకే దీన్ని గోబెల్ సమ్మిట్ అని చెప్పేసి కూడా ఇవాళ ప్రధానంగా రాజకీయవేత్తలంతా కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది కుమార్. రైట్, థ్యాంక్ యూ లివిల్.